నడుచుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, అజ్ఞానురాలు ఇల్లు పడగొడుతుంది. అజ్ఞానురాలు యొక్క ఆమె యొక్క అర్థం ఏంటిదంటే ఆమెకు కోపం బాగా వస్తుంది, ఆమె గర్వంతో ఉంటది, ఆమె మూర్ఖత్వంతో ఉన్నటువంటి స్త్రీ. గొడవలతో, చిన్న విషయానికి గొడవ, వ్యర్థ ఖర్చులతో, అవసరం లేకుండా డబ్బు వృధా, నోరు అదుపు లేకుండా నిందించడం, తిట్టడం, దేవుణ్ణి మర్చిపోయి తన ఇష్టం వచ్చినట్టుగా నడవటం అని అజ్ఞానమైనటువంటి మూడు రాళ్ళు అనేటటువంటి దాని యొక్క భావాన్ని మనము ఈ రోజున చూస్తున్నాం. కనుక దేవుడు మనకి జ్ఞానవంతురాలుగా క్రైస్తవ స్త్రీ జ్ఞానముతో తన ఇల్లు కట్టుకుంటుంది అని దేవుడు తెలియజేశాడు. రాహేలును రెబెకాను ప్రజలు ఎలా ఆశీర్వదించారంటే, వేవేలకు నువ్వు తల్లివవుదువు గాక అని వాళ్ళు ప్రకటించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి తన వివాహ సమయము నుండి ఇప్పటి వరకు చూస్తే నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, అనిత వదిన తన జ్ఞానముతో తన గురించి కుటుంబ పరిస్థితులలో కొన్ని సమస్యలు అనేవి ఉండవచ్చు, కానీ తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అనేటటువంటి ఆ మాట మనము ఈ రోజున ప్రత్యక్షంగా మనము చూస్తున్నాం. సమయం వచ్చినప్పుడు, అక్కరలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వెళ్ళి ఏ రీతిగా దేవుని మందిరంలో ఉండి ప్రార్థించుకున్నదో, తన కష్టాలు, తన సమస్యలు, తన ప్రయాస, తన జీవితాన్ని ఏ రీతిగా పైకి తెచ్చిందో ఈ రోజున మనము కనులారా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టండి ఒకసారి, చెప్పండి. ఒక స్త్రీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది, మూడు రాలు తన ఇల్లు పెరిగి వేసుకుంటది. ఈ రోజున తన జీవితంలో దేవుడు ఎలా గొప్ప చేశాడో నా కనులారా నేను చూస్తూ వచ్చాను. ఆమె ఎంతగా ప్రయాసపడేదో. అన్న సింగరేణి ఉద్యోగము చేస్తున్నప్పటికీ కూడా స్కూల్లో చిన్న జీతముతో తను ఉద్యోగం చేసేది. అన్న జీతానికి అది సరిసాటి కాదు, అయినా కూడా ఉద్యోగానికి వెళ్ళేది. అన్నకు ఏదో ఒక చేదోడు వాదోడుగా తన డబ్బును అన్న చేతులలో పెట్టేది. ఈ రోజున మటుకు కూడా తను ఉద్యోగము చేసి అన్న చేతులలో తన ఒక్క రూపాయి కూడా తనకు పెట్టుకోనకుండా, నా ఇల్లు నేను కట్టుకోవాలి, నా భర్త, నేను, నా పిల్లలు ఒక స్థితిలో రావాలి, ఒక పట్టుదల, ఒక ఆశయము, ఒక ఆలోచన, ఒక జ్ఞానము. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి.